హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి మీకు ఒక 16 వీక్స్కి, అంటే ఈ వీక్ అంతా ఒక 16 వారాలకి ఈ స్టాక్స్ మనం చెప్పుకున్నాము. చూడండి, స్టాక్ మీరు కొనడం పెద్ద విషయం కాదు, ఆ హోల్డ్ చేసే కెపాసిటీని పెంచుకోండి. ఫస్ట్ మనము ఒక స్టాక్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది? మన దగ్గర ఒక 10 లక్షల క్యాపిటల్ ఉంది. సరే, ఈ 10 లక్షల క్యాపిటల్ని మనం ఏం చేయాలి? దీన్ని మనం అవసరమైతే 20 భాగాలు కూడా చేసుకోవచ్చు. నేను 10 అని చెప్తాను, 10 కూడా కాదు, 20 కూడా చేసుకోండి, తప్పు లేదు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మీ పోర్ట్ఫోలియో హెల్తీగా ఉంటుంది. అంటే ఒక 20 కంపెనీస్ కూడా మంచి కంపెనీస్గా ఉండాలి, చెత్త కంపెనీస్ అన్నీ ఉండదు. అంటే ఎంట్రీ ప్రైస్ పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పేది ముఖ్యమైన పాయింట్స్ అండి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక స్టాక్ మనము కొంటున్నామంటే ఆ ఎంట్రీ ప్రైస్ వచ్చి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉంటే స్టాప్ లాస్ కూడా ధైర్యంగా కూర్చోవచ్చు. స్టాప్ లాస్ ట్రిగర్ అయినా బాధ లేదు. ఎందుకంటే ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉంటే స్టాక్ 10%, 20% దిగినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. చూడండి, మీరు ఎన్నో స్టాక్స్ మీరు చూస్తూ ఉంటారు. జనరల్గా మీరే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఒక 100 రూపాయలు ఒక స్టాక్ కొనుంటారు. కొనిన తర్వాత ఆ స్టాకు ఒక 90 రూపాయలు వచ్చి ఉంటుంది, భయం వేస్తుంది. అప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, ఏంట్రా ఇది, మనం కొన్నాము 90 రూపాయలు వచ్చింది, తర్వాత రోజు చూస్తే ఆ స్టాకు 110 రూపాయల్లో ఉంటుంది. అప్పుడు హ్యాపీగా ఉంటుంది. 90 వచ్చినప్పుడు మాత్రం ఒక ప్యానిక్గా ఉంటుంది. అంటే దానికి రీజన్ ఏం తెలుసా? ఆ స్టాక్ బయింగ్లో ఉంది కాబట్టి 90 రూపాయలు వచ్చి ఒక కరెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది అని మీనింగ్. కాబట్టి ఆ స్టాక్ ఎంట్రీ కరెక్ట్ అయిన ప్రైస్ కాబట్టి మళ్ళీ అది ఆ ఎంట్రీ ప్రైస్ దాటి పైకి వెళ్ళింది. అదేలాగానే ఏ స్టాక్ అయినా సరే ఎవరైనా రికమెండ్ చేశారంటే ఆ ఎంట్రీ ప్రైస్ కానీ, స్టాప్ లాస్ కానీ, టార్గెట్స్ కానీ పర్ఫెక్ట్గా తెలుసుకోండి. అవి తెలుసుకోకుండా మార్కెట్లో మీరు అనవసరంగా, అంటే ఎవరో చెప్పారు ఏదో స్టాక్ కొనేశారు, అంటే ఒక టార్గెట్ తెలియదు, స్టాప్ లాస్ తెలియదు, ఏమీ తెలియదు. బ్లైండ్గా ఒక న్యూస్ వచ్చింది, ఒక టీవీ చూసాము, ఏదో న్యూస్లో నేషనల్ ఛానల్ చూసాము, ఏదో చెప్పారు, కొనేసాము, అయిపోయింది, అంతే. ఇక ఎలా? ఎందుకంటే నాకు ఎన్నో కాల్స్ వస్తూనే ఉంటుంది. కాబట్టి అందుకనే నేను క్లియర్గా చెప్తున్నాను, మార్కెట్లో మనము ₹1 సంపాదించాలంటే 100 సార్లు మనం ఒక స్టాక్ మనం కొనాలంటే ఇది పర్ఫెక్ట్ అయిన ఎంట్రీయా, ఈ ఎంట్రీ అన్ని నోట్ చేసుకోవాలి. ఈ ఎంట్రీ ప్రైస్, ఈ వీడియోస్ అన్ని ప్రతిదీ నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ ఒక్క స్టాక్ మాత్రమే కొనేసి నాకు కాల్ చేస్తారు. సార్ మీరు చెప్పారు ఈ స్టాక్ దిగింది సార్ అంటారు. నేను చెప్తాను 10 కంపెనీలు కొన్నారా అంట. లేదు సార్ అంటారు. ఈ ఒకే కంపెనీ కొన్నానంటారు. ఇప్పుడు ఒక కంపెనీ కొంటే ఎవరు గ్యారంటీ ఇవ్వరండి. ఒక 10 కంపెనీలు కొనండి, అందులో ఒక 7, 8 పాస్ అవుతుంది, ఒక 2 ఫెయిల్ అవుతుంది. ఇది కామన్. ఎందుకంటే అన్నీ తెలిస్తే ఇక అన్నీ నేనే కదా. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే 90% ప్రిడిక్ట్ చేయడమే పెద్ద విషయం. కాబట్టి మనం రెగ్యులర్గా స్టాక్స్ ఇవన్నీ ఎందుకంటే ఒక స్టాక్ అనలైజ్ చేసి దానికోసం ఎంత టైం స్పెండ్ చేసి ఇస్తున్నామో మీరు కూడా దాన్ని పర్ఫెక్ట్గా డిసిప్లైన్గా మీరు చెయ్యాలి. లేకపోతే చాలా టఫ్ ఇది. అందుకనే నేను పదే చెప్తూ ఉంటాను. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఎలికాన్ ఇంజనీరింగ్. చూడండి, ఎలికాన్ ఇంజనీరింగ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 415 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. చూడండి, ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబౌవ్ 422 రూపీస్ పైనే కొనాలి. చూడండి,
రూ. 422 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి, రూ. 503 ఫస్ట్ టార్గెట్, రూ. 587 సెకండ్ టార్గెట్, రూ. 671 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి రూ. 325 స్టాప్ లాస్. ఇది కూడా 4600 క్రోస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఎలికాన్ ఇంజనీరింగ్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము 15th సెషన్ హైదరాబాద్లో March 25th and 26th 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే సో వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ అండి. ఎలా ఉంటుందంటే, స్టాక్ మార్కెట్లో రియల్గా నేను స్థిరపడాలి, నేను అంటే ఎన్నో నష్టాలను చూసి ఇక మీద లాభాలు చూడాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పటికీ నేను మోర్ దెన్ 250 మెంబర్స్ పైన ట్రైన్ చేశాను. అందరూ ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. చూడండి, అది ఎంత పెద్ద విషయం చూడండి. అంటే నా దగ్గర ఎవరు రిలయబుల్గా ఆ కండిషన్లో ఉన్నారో, నా కండిషన్స్కి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రిలయబుల్గా ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. అంటే నా స్టూడెంట్స్, రిలయబుల్ స్టూడెంట్స్. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, అంత పర్ఫెక్ట్గా నేను ట్రైన్ చేసి ఉన్నాను. ఒక రోజుకి వాళ్ళు, అంటే నేను ఎప్పుడు రివీల్ చేయలేదండి. నా స్టూడెంట్స్ ఇన్ని లక్షలు ఆ గ్రూప్లో ఉండే వాళ్ళకే తెలుసు ఎంత లక్షలు వాళ్ళు సంపాదిస్తున్నారు. అంటే ఆ ప్రాఫిట్ కానీ ఆ లాస్ కానీ అనేది పర్ఫెక్ట్గా పోస్ట్ చేస్తారు. చూడండి, ఒక లాట్కి ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్, ఒక స్ట్రాటజీలో, మంది ఇంట్రాడే స్ట్రాటజీలో ఒక 42 monthsలో 8,65,000 ప్రాఫిట్ జనరేట్ అయింది. అంటే 3 lakhs ప్లస్ 8,65,000. ఆ 8,65,000లో కూడా మనం ఒక 3 yearsకి ఆ ఖర్చులు తీసేసినా, ఒక 1.5 lakh ఖర్చులు తీసేసినా కూడా 7,20,000 రూపాయలు ఆ ప్రాఫిట్ అనేది జనరేట్ అనేది మామూలు విషయం కాదు. ఇంకా నేను ఆ కాంపౌండింగ్ అనేది వేయలేదు. చాలా మంది కాంపౌండింగ్ వేస్తారు. అంటే 3 లక్షల రూపాయలకి పెట్టుబడి పెట్టి ఒక 3 వచ్చిందంటే 2 లాట్లుగా చేయొచ్చు సార్. అలా చేయలేదు. ఆ క్యాల్కులేషన్ చేస్తే మనది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు 20-30 లక్షలు అయి ఉంటుంది. అలా కాదు, ఒక లాట్కి జస్ట్ నేను ఒక క్యాల్కులేషన్ చెప్పాను. ఇది చాలా మంది ఇప్పుడు నా దగ్గర స్టూడెంట్స్ బ్రహ్మాండంగా యాన్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళ లైఫ్ సెటిల్డ్ అన్నమాట. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక మైండ్ పీస్ఫుల్గా ఉన్నారు. కొన్ని లాక్స్ అండ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో ప్యాషన్ కలిగిన వాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి. ఏదో ఎలా చెప్పాలంటే, అంటే స్పీడ్గా యానింగ్ చేయాలి, ఇమీడియట్గా చేయాలి అంటే అలాంటి వాళ్ళు దయచేసి రాబాకండి అని చెప్తాను. ఎందుకంటే ఆ మాట్లాడుతున్నాను, మైండ్ సెట్ ఫస్ట్ బిజినెస్ నేర్చుకోవాలి, మనం స్థిరపడాలి. అంటే చూడండి, ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి ఒక 3 సంవత్సరాల్లో 9 లక్షలు అయింది. అంటే అది రావడానికి ఎంత, ఇంకోటి ఆ 42 నెలల్లో 11 నెలలు మైనస్ కూడా ఉంది. ఆ మైనస్ పోనే ఈ ప్రాఫిట్ అనేది జనరేట్ అయింది. అప్పుడు చూడండి, ఆ 11 నెలలు మైనస్ తట్టుకున్నారు కదా, అది ఇంపార్టెంట్. కాబట్టి ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడికి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ మనం డిజైన్ చేస్తున్నాము, చెప్పిస్తున్నాము. తర్వాత ఒక స్టాక్, జనరల్గా స్టాక్స్ ఎక్కడ కొనాలి, చాలా మందికి ఇది ఒక పెద్ద తలకాయ. కాబట్టి అది కూడా మీకు ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఎక్కడ ఒక స్టాక్ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది ఒక వండర్ఫుల్ డిజైనింగ్. మనం 2 రోజులు వర్క్షాప్, March 25th and 26th. 60% సీట్స్ కంప్లీటెడ్, 40% ఉంది, 40% సీట్స్ ఉన్నాయి. ఇది 15th సెషన్ మనం చేసేది. రియల్గా బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, మీకు కొన్ని పనులు ఉన్నాయి. March 25th and 26th ఐటీసీ పోయిన మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఇంపార్టెంట్. ఫాస్ట్ 2 years నుంచి మనం ప్రైస్ ఏం పెంచలేదు. నెక్స్ట్ సెషన్ నుంచి ప్రైస్ వచ్చి ఒక 25% హైక్ ఉంటుంది. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాము. అది తర్వాత ఇప్పుడు మన కొత్త ప్రోడక్ట్స్ ఒక లాంచ్ చేస్తున్నాము. 21 days స్టాక్స్, తర్వాత మంత్లీ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ,
ఈ ప్రోడక్ట్స్ అన్ని లాంచ్ చేస్తున్నాం, చాలా మంది దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. తర్వాత ఇంకా ముఖ్యమైన నాకు ఇష్టమైన ప్రోడక్ట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. అంటే 5 ఇయర్స్లో డబుల్ అయ్యే స్టాక్స్ మనం రికమెండ్ చేస్తాను. అంటే ఇక్కడ చాలా మంది నన్ను రెగ్యులర్గా ఈ 2 ఇయర్స్ నుంచి నన్ను ఎంతో మంది అడుగుతున్నారు, సార్ నా కాడ ఇన్ని లక్షలు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, ఎఫ్డీలో 10 కోట్లు ఉన్నాయి, జస్ట్ ఒక 1 crore అయిన స్టాక్ మార్కెట్లో నేను డైవర్సిఫై చేస్తాను, మీరు ఏదైనా స్టాక్స్ రికమెండ్ చేయండి. ఒక 5, ఎందుకంటే ఎఫ్డీలో 8 ఇయర్స్ అవుతుంది, 9 ఇయర్స్ అవుతుంది, 10 ఇయర్స్ అవుతుంది, డిపెండ్స్ అపాన్ వాళ్ళు చేసే ఇంట్రెస్ట్ రేట్ని బట్టి. బట్ స్టాక్స్లో అట్లీస్ట్ మాకు ఒక 5 ఇయర్స్లో డబుల్ అయినా మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అలాంటి స్టాక్స్ నాకు రికమెండ్ చేయండి అన్నారు. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఈ ప్రోడక్ట్ ఎట్లా అంటే, మనం ఒక 5 ఇయర్స్లో మనం రికమెండ్ చేసే స్టాక్స్ అన్ని డబుల్ అవుతుంది. అంటే ఇక్కడ చాలా ముఖ్యం, 50 లక్షల పైన ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. అబోవ్ 50 lakhs వాళ్ళ 50 lakhs వచ్చి వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ డిమెట్ అకౌంట్లో కొని పెట్టుకుంటారు మనం రికమెండ్ చేసే స్టాక్స్. నెక్స్ట్ 5 ఇయర్స్కి అది 1 crore అవుతుంది. తర్వాత డివిడెండ్స్ కూడా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలా ముఖ్యమైనది, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి మనం తీసుకోవట్లేదు. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవడం కానీ, మనం మేనేజ్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు. తర్వాత జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. ప్రపోర్షనెట్ వాళ్ళు ఎంతైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ అకౌంట్లో 5 crores పెడితే 10 crores. అదొక వండర్ఫుల్ డిజైన్. ఆ ప్రోడక్ట్లో ఒక చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటంటే, స్టాప్ లాస్ అనేది ఉండదు. అదొక వండర్ఫుల్ ప్రోడక్ట్, వెల్ డిజైన్డ్ ప్రోడక్ట్ అది. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏది సూటబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే ప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.